దేవుడి స్తోత్రం మీ అందరి కొందనాలు. దేవుడి మాటలు విందాం కూర్చోపు. ఆదికాండం 42 అధ్యాయంలో యోసేపు ఐగుప్తి దేశంలో ధాన్యము అమ్మకం పెట్టాడనమాట. అమ్ముతున్నాడు. ఐగుప్తి రాజు దగ్గర సింహాసనం మీద కూర్చున్నాడు కదా యోసేపు కూడా. ఐగుప్తి రాజు యోసేపుని రాజుగా చేశాడు అనమాట. చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ కరువు వచ్చింది కదా, ఈ కరువు వచ్చినప్పుడు ధాన్యం నిల్వేశాడు. అంతగతం నిల్వేసిన ధాన్యం ఐగుప్తిలో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకుని వస్తున్నారు అని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తిలో ధాన్యం ఉన్నదని వింటిని. మనము సావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కుని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తిలో ధాన్యము కొనబోయిరి. అయినను అతనికి హాని సంభవించునేమో. ధాన్యం కొనబోయారన్నమాట. ఐగుప్తి దేశంలో యోసేపు ధాన్యం అమ్మకం పెట్టాడనమాట. కరువు వచ్చినప్పుడు, సమృద్ధి పడినప్పుడు యోసేపు నిలవేశాడు కదా, ధాన్యం అమ్మకానికి పెట్టాడు. అమ్మకం యాకోబు కుమారులను 10 మంది కుమారుల్ని ఐగుప్తి దేశంలో ధాన్యం అమ్ముతున్నారంట, వెళ్ళి కొనుక్కుని రండి, మనం సావకుండా బ్రతికినట్లు అని చెప్పాడనమాట. అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నతో పంపినవాడు కాడు. వాళ్ళతో పంపలో బెన్యామీన్ దగ్గర పెట్టుకున్నాడు. యాకోబు దగ్గర పెట్టుకుని 10 మందిని వెళ్ళి ధాన్యం కొనుక్కురమ్మన్నాడనమాట. కరువు కానాను దేశంలో ఉండేను గనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు. కనుక యోసేపు సహోదరులు వచ్చి మకములు నేలను మోపి అతనికి వందనములు చేసి, యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినంగా మాట్లాడాను. కఠినంగా మాట్లాడమాట. అన్యుడిలాగా కనపడ్డాడు. వాళ్ళకి దేవుడి బిడ్డలాగా కాపాడకుండా అన్యుడిలాగా కనబడి వాళ్ళతో కఠినంగా మాట్లాడమాట యోసేపు. సో దేవుడు యోసేపు చూపించిన కళ నిజమైంది. ఇక్కడ అన్నలందరూ నాకు నమస్కారం చేస్తారు, అన్ని పనులు నాకు ఆ పనులకు సాష్టాంగ పని అని చెప్పాడు కదా ఒకసారి యోసేపు. అది ఇక్కడ నెరవేరింది. అందరూ వచ్చి సాష్టాంగ పడ్డారన్నమాట యోసేపుకి. అక్కడ నెరవేరింది. దేవుడు అట్లాగా మన భక్తులు కార్యం చేస్తాడనమాట. నెరవేర్చాడు ఇక్కడ దేవుడు. మీరెక్కడ నుండి వచ్చిరని అడిగాను. అందుకు వారు, ఆహారం కొనుటకు కానాను దేశం నుండి వచ్చితిమి అనిరి. కానాను దేశం నుంచి వచ్చితిమని చెప్పారన్నమాట. ఆహారం కొనుటకి చెబితే అప్పుడు యోసేపు అన్నాడు, తన సహోదరులను పట్టాను కానీ వారు అతని గుర్తుపట్టలేదు. వాళ్ళు గుర్తుపట్టల, యోసేపు గుర్తుపట్టాడు. యోసేపు వారిని గురించి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని, మీరు వేగుల వారు
ఏగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకున్న వచ్చిత్రని వారితో అనగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము ఏగులవారము కావని అతనితో చెప్పాను. మేము యథార్థవంతులమే కానీ మేము ఇట్లాగా ఏగులవారం కాదు, ఒక తండ్రి కుమారులం మేమందరం అని చెప్పాడనమాట. చెప్తే ఇప్పటికి అయితే అతడు లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొంటకై వచ్చిత్రని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశంలో నున్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చారు. ఒకడు లేడు అన్నారు కానీ చనిపోయాడని చెప్పలా, ఒకడు లేడు అని చెప్పారన్నమాట. చెప్తే అనంతరం ఇచ్చారు. అయితే యోసేపు, మీరు ఏగులవారని నేను మీతో మాట్లాడిన మాట నిజమే, దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరిక్కడ నుండి వెళ్ళకూడదని మీ తమ్ముడిని తీసుకుని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడి. అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవంతోడు మీరు వేగులవారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో ఉంచాను. చెరసాలలో 3 దినాలు వేయించాడనమాట. వాళ్ళని వేయించిన తర్వాత 3 దినాలు చెరసాలలో వేయించాడనమాట. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడి ఉండవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీర్చుటకు ధాన్యము తీసుకుని పోవుడి. మీ తమ్ముని నా వద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును కనుక మీరు సావరని చెప్పాను. వారిట్లు చెప్పిరి. అప్పుడు వారు నిత్యముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బ్రతిమాలుకున్నప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. యేసేపుని అక్కడ యేసేపు ఎంత ముచ్చుకున్నా వినలేదు కదా. వీళ్ళు గోతిలో పడేసారు, గోతిలో నుంచి తీసి ఇస్మాయిల్కి అమ్మేశారు, ఎన్నో చేశారు కదా. అతను మనం అప్పుడు వినలేదు, మనం అట్లా చేసినందుగా ఇప్పుడు మనకింత శ్రమ వచ్చింది అనుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళు తెలుసుకున్నారన్నమాట. మరియు రూబేను చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినకపోతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడి ఉన్నదని వారికి ఉత్తరం ఇచ్చాడనమాట. అయితే దిబాసి వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. అతడు వారి వద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా
వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సీమోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలలో ధాన్యము నింపుటకు ఎవరికి రూకలు వారి గోనె మూటలు తిరిగి పెట్టి గోనెలో తిరిగి అలా రోకలు ఆలగేసేసాడు. ఆ గోనెలో పెట్టేసి ప్రయాణం కొరకు భోజనము పదార్థములు వారికి ఇచ్చుటకు ఆజ్ఞ ఇచ్చాను. అతడు వారి ఎడల జరిగించే అంటే ఆ ప్రయాణం కొరకు వాళ్ళ భోజనం కాడ సిద్ధపరిచాడనమాట. యేసేపు చూడు ఎంత మంచి మనసు యేసేపు. వారు తాము ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అయితే వారు దాగిన చోట ఒక తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె ఇప్పినప్పుడు అతని రూకలు కనబడేను. అవి అతని గోనె మూతల్లోనే ఉండేను. అప్పుడు అతడు నా రూకలు తిరిగి విచ్చివేసాను, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదరైన వారై జడిసి ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసేనని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు కానాను దేశమందు తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తు అతనికి తెలియజేసిరి. అట్లు ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశము వేగు సోడా వచ్చి ఉన్నామని అనుకొని అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము. 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము. ఒకడు లేడు, మా తమ్ముడు లేడు. నేడు కానాను దేశమందు మా తండ్రి వద్ద ఉన్నాడని అతనితో చెప్పితివి. అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూసి మీరు యథార్థవంతులని దీన్ని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకనిని మా వద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యము తీసుకుని పోయి నా వద్ద ఆ చిన్నవాడిని తీసుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులై కానీ వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుల్ని మీకు అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేయవలసినని చెప్పాడనమాట. అప్పుడు యథార్థవంతులని నేను తెలుసుకుంటా అన్నాడనమాట. మీ తమ్ముడిని తీసుకురండి, ఈ పట్టెళ్ళి ధాన్యం తీసుకెళ్ళి మీరు ఆహారం పదార్థాలు తీసుకెళ్ళి బండ్లో వచ్చేటప్పుడు మీ తమ్ముడిని తీసుకురండి. తీసుకొస్తే మీరు యథార్థవంతులని నేను నమ్ముతాను అన్నాడన్నమాట. యేసేపు అన్నాడన్నమాట. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకలు గోనె వాళ్ళ మూటల్లోనే ఉన్నాయన్నమాట. ఎవరి వాళ్ళ గోనెలో ఉన్నాయన్నమాట. గోనెలో ఉంటే యాకోబు వారిని చూసి మీరు నన్ను పుత్రహీనుడిగా చేస్తున్నారో, యేసేపు లేడు, సీమోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోవద్దు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతన్ని నీ వద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును అని చెప్పాడన్నమాట. నా 2 కుమారుల్ని నువ్వు చంపవచ్చు తీసుకురాపోతే అన్నాడన్నమాట. అంటేను సర్లే అని నా కుమారుని మీతో వెళ్ళనియను, అతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోయి మార్గమున అతనికి హాని సంభవించిన వెళ్ళ తల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి
దుఃఖములో దింపినట్లు చేయుదురని చెప్పాను అని చెప్పాడనమాట. అట్లాగా మనం యథార్థవంతులమో కాదని తెలుసుకోవటానికి యేసేపు ఇలా చేశాడనమాట. అలా చేద్దామని వాళ్ళు కాడ వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి అప్పచెప్పారనమాట. అలా యథార్థవంతులుగా మనం కాడ ఉండాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించి కాక.